నమస్తే సార్. వెళ్ళండి. చెప్పాను కదా పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దని. చెప్పానా లేదా? నేను మంచివాడిగా ఉన్నంతవరకు చాలా మంచివాడిని. ఎప్పుడైతే నా మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారో అప్పుడు నేను ఎలా మారతానంటే రాక్షసులు కూడా నా ముందు నిలబడలేని పరిస్థితి వస్తుంది. నేను నీకు చెప్పానా లేదా? ఆఖరిసారిగా చెప్తున్నా, ఈ రోజు నుండి నా దగ్గర మీ తెలివితేటలు ఉపయోగించకండి. ఆఖరిసారి చెప్తున్నాను మీకు. ఆ రోజు చెప్పాను కదా నీకు, ఈ గ్రామం నుండి బయటికి ఎక్కడికి వెళ్ళలేరని. 24 గంటలు నా మనుషులు మీ మీద నిఘా వేసి ఉంటారని. ఒకవేళ నమ్మకం లేదంటే మళ్ళీ ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించు. వెళ్ళు, పారిపో. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే నా ముందు నిలబడి ఉంటావు. నేను ఇక్కడ నీతో పాటు ఉండలేకపోతున్నాను. ఇంత చిన్న విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? అరవద్దు గంగా, చెప్పాను కదా నేను నీకు. లోపలికి వెళ్ళి పడుకోమని. వెళ్ళు. మీకు ఇదంతా చూస్తుంటే ఏమనిపించట్లేదా? ప్రియా, కౌశిక్ గారు, మీరేం చేయలేరా? ఎవరు ఏం చేయలేరా? మాట్లాడకుండా అందరూ తమాషా చూస్తున్నారు. నువ్వు కూడా ఒక ఆడదానివే కదా. నీ కొడుకు నీ కళ్ళ ముందే ఒక ఆడదాంతో ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు. తప్పు కనిపించట్లేదా నీకు? నాకు ఈ మనిషితో ఉండాలని లేదు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వండి. నాకు ఇతని నుండి స్వేచ్ఛ కలిగించండి. ఈ ఇంటి నుండి, ఈ బంధాలన్నిటి నుండి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. గంగా, అనయ్య తను ఇలా రోజు నాటకాలు ఆడుతుంది, అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంది. తన్ని వదిలేయండి, వెళ్ళనివ్వచ్చు కదా. ఒకవేళ నేను ఇలాంటి పని ఎప్పుడైనా చేశానంటే అప్పుడు మీరు అస్సలు భరించలేరు కదా. నువ్వడిగిన ఈ ప్రశ్నకి జవాబు నేను చెప్తాను. ఒకవేళ నీ భార్య ఇలాంటి పని చేస్తే అప్పుడు నువ్వు తన ఇంటి నుంచి పంపించేస్తావా? కానీ శివ అలా ఎప్పటికీ చెయ్యలేడు. పెళ్ళిది, ఇదేమీ బొమ్మలాట కాదు. గంగ శివకి భార్య. ఈ ఇంట్లో ఉండి మన కుటుంబం పరువు మట్టి కలపడానికి ఏవేవో పనులు చేసింది. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళగొట్టి ఇంకా ఏమేం చేస్తుందో. ఈ సమాజం మొత్తం నవ్వుతుంది మనల్ని చూసి. నీకు తెలుసు కదా, బయట అందరూ మన కుటుంబానికి ఎంత గౌరవం ఇస్తారోనని. మన శివ ఆ గౌరవాన్ని రక్షించాలనుకుంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా ఈ అమ్మాయిని మనం ఇంటి నుంచి ఎందుకు బయటకు పంపడం లేదో? గంగా, లోపలికి పదండి. గంగా, లోపలికి పదండి. రండి. ఈ అమ్మాయి గంగా శివనాశనానికి ఒక ఆయుధం లాంటిది. తననిక్కడే ఉండనివ్వు ఇంట్లో. తను శివని తన శత్రువుగా అనుకుంటోంది. తన కారణంగానే ఏదో ఒక రోజు శివ నాశనమైపోతాడు.
ఒకవేళ తను ఇల్లొదిలి వెళ్ళిపోయిందంటే అప్పుడు శివ కోపం చల్లారుతుంది. అలా జరిగిందంటే అది మన నాశనానికి కారణం అవుతుంది. అందుకే చెప్తున్నాను, తను ఇంట్లోనే ఉంది అంటే మనందరికీ మంచిదవుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వేదో ఒకటి చేసి గంగ ఈ ఇంటి నుంచి బయట అడుగుపెట్టే ధైర్యం చేయకుండా చెయ్యాలి. ఏదోటి ఆలోచించు. నువ్వు కంగారు పడకమ్మా, నేనేదో ఒకటి ఆలోచిస్తాను. మీ అందరి ఈ నాటకం అయిపోయిందంటే నేనొకటి చెప్పచ్చా? చెప్పు అశ్విని, ఏంటి సంగతి? అమ్మా, అది రేపు నా బర్త్డే. అది మీ అందరికీ ఖచ్చితంగా గుర్తుండుండదు. అలా ఎందుకంటున్నావు నువ్వు? ఆ? చెప్పు, ఏం కావాలి చెప్పు చెప్పు. పార్టీ. అది బహుశా నాకు ఈ ఇంట్లో ఇదే ఆఖరి పుట్టినరోజు అయిండొచ్చు. ఆ తర్వాత నేను అత్తారింటికి వెళ్ళిపోతాను కదా, అందుకని ఒకసారి నేను మీ అందరితో కలిసి. తప్పకుండా అలాగే చేసుకోమ్మా నీ బర్త్డే. నేను మీ అత్తారింటి వాళ్ళని కూడా పిలుస్తాను. అలాగే అమ్మా. కానీ గంగకి నువ్వే నచ్చ చెప్పు, వాళ్ల ముందు ఏమీ గొడవ చేయకూడదు అని. ఎందుకంటే ఇంట్లో జరుగుతుందంతా ఒక్క విషయం కూడా వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. సరేనా? మళ్ళీ ఎందుకు వచ్చావు శివ? ఇప్పుడేం కావాలి నీకు నా నుండి? ఇంకా ఎంత ఇబ్బంది పెడతావు నన్ను? నేను అశ్విని వదినా. అశ్విని, అశ్విని ప్లీజ్ నువ్వైనా నాకు సాయం చేయి. నన్ను ఇక్కడ నుండి బయటపడేవా ప్లీజ్? నేను జీవితాంతో నీకు రుణపడి ఉంటాను అశ్విని. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి బయటపడేవా ప్లీజ్. సారీ వదినా, కానీ నేను మీకు ఎలాంటి సాయం చేయలేను. నేను ఎంత పిచ్చిదన్నా కదా వదినా. నా సంతోషం కోసం నేను మీ కష్టం గురించి మర్చిపోయాను. నేను ఇక్కడికి మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. మీకు తెలుసా వదినా, ఈ ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారు. అందరూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. మీ బాధ, మీ కష్టం గురించి ఈ ఇంట్లో ఎవరికి అసలు అక్కర్లేదు. ఐఎమ్ సారీ వదినా. ఏంటి, ఏం కావాలి నీకు నా నుండి? ఏవీ లేదు, దీని గురించి వదిలే వదినా. నాకు బాగా తెలుసు మీరు బాధలో ఉన్నారని. పర్లేదు చెప్పు అశ్విని, నీకు నా నుండి ఏం సాయం కావాలి చెప్పు. వదినా, రేపు నా బర్త్డే. నేను ఒక చిన్న పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం. అవును వదినా, రేపు మా అత్తారింటి నుండి కూడా అందరూ ఇక్కడికి వస్తారు. ఒకవేళ ఎవరికైనా తెలిసింది అనుకోండి అన్నయ్యకి మీకు మధ్య ఏదో ప్రాబ్లం ఉంది అని, అప్పుడు నా పెళ్లి చెడిపోతుంది. కానీ మరేం పర్వాలేదులేండి వదినా, మీరేవి కంగారు పడకండి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఆగశ్విని, నేను రేపు వాళ్ళందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నాటకం ఆడతాను. రేపు నీ బర్త్డే కదా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకో. అలాగే వాళ్ళందరికీ ఏమీ తెలీదు, సరేనా? నువ్వేవీ టెన్షన్ పడద్దు, అంతా సర్దుకుంటుంది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. అశ్వినికి నేను మాటిచ్చేశాను, ఎవరికి ఏమీ తెలీదు, ఎవరికి అనుమానం రాదు అని. కానీ శివకి భారీగా నటించాలనే ఆలోచన వస్తేనే నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ నేను మీతో ముందులాగా నడుచుకున్నానంటే మీరిక్కడి నుండి వెళ్ళిపోతారు. మిమ్మల్ని నాకు దూరంగా ఎలా వెళ్ళనివ్వగలను? నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా, అందుకే మీ దగ్గర నేను కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. మీరు నాతో పాటు ఉండాలని. ఒకవేళ మీరు నాకు దూరంగా వెళ్ళి సంతోషంగా ఉంటారనే నమ్మకం నాకు కలిగితే అప్పుడు నేను సంతోషంగా మిమ్మల్ని పంపిస్తాను. కానీ అలా లేదు. మీరు ఒక విధవరాలిగా బతకాలని అనుకుంటున్నారు కదా,
అది నాకు అస్సలు ఇష్టం లేదు. అస్సలు ఇష్టం లేదు గంగా. రండి రండి రండి. నమస్తే, ఎలా నమస్తే. ఉన్నారు? నమస్తే. అంతా బాగున్నారు కదా? అంతా బానే ఉన్నాం. ఇంతకీ మా కోడలు ఎక్కడ వచ్చేస్తుందండి, కనిపించట్లేదు? లోపల ఉంది. అదిగో వచ్చేసింది. సంతోషంగా ఉండమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉన్నావు. ఎవరి దిష్టి తగలకూడదు. నీళ్లు తాగమ్మా. వాళ్ళకి తాగుతాను. నమస్తే. అరే నమస్తే. కూర్చోండి. వదిలి గారు, శివ గంగ ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళు ఇంకా తయారవుతున్నారు, వచ్చేస్తుంటారు. మీరు కూర్చోండి, కూర్చోండి. అరే ప్రతాప్, కాస్త చూసుకో. ప్రియా, వీళ్ళు శివ గంగల గురించి అడుగుతున్నారు. వెళ్ళి కాస్త త్వరగా రమ్మని చెప్పు. ఇక్కడ గొడవలేవి వాళ్ళకి తెలియకూడదు. ఇదేంటొదిరా, మీరింకా తయారవనే లేదా? అందరూ మీ గురించి అడుగుతున్నారు. నేను రెడీగానే ఉన్నాను. పద. ఇలాగా? దీన్ని రెడీ అవ్వడం అంటారా? గంగా, మీరు నాకు ధర్మపత్ని. అతిథుల ముందుకు మీరు ఇలాగైనా వచ్చేది? వద్దు. ప్రియా, నువ్వు వెళ్ళు. గంగ తయారై త్వరగా కిందికి వచ్చేస్తుంది. అలాగే. అసలేంటి నీ ప్రాబ్లం? నా ప్రతి విషయంలో మధ్యలో మాట్లాడడం అవసరమా నీకు? ఇదిగోండి, ఇందులో నగలున్నాయి. వేసుకుని త్వరగా తయారవ్వండి. ఇలా చూడు గంగా, నువ్వు తయారవ్వలేదు అంటే నేనే స్వయంగా తయారు చేయాల్సి ఉంటుంది. సరేనా? కూర్చోండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చూడు, శివ ప్లీజ్, నువ్వు తయారవ్వలేకపోతున్నావు, అందుకే నేను నీకు కాస్త సహాయం చేయాలనుకుంటున్నాను.
చూడు నేను మిమ్మల్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానని మీకు అనిపిస్తే అలాంటిది అసలు ఏమీ లేదు. అదేంటంటే ఒక విషయం మీరు మీ మనసులో బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే నాకు మీ దగ్గరికి రావడానికి ఎలాంటి సాకులు అవసరం ఉండవు. ఈ హారాన్ని నేను పెట్టలేకపోతున్నాను. దీన్ని మీరే స్వయంగా పెట్టుకొని రండి. తయారై త్వరగా కిందికి రండి. బహుశా అందుకేనేమో ఆ రోజు శివకి ఇది పెట్టడానికి అంత టైం పట్టింది. నేనే దీన్ని పెట్టుకోలేకపోతున్నానంటే వేరే ఎవరైనా మాత్రం దీన్ని ఎలా పెట్టగలరు? నేను శివ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. ఒడ్డనం విషయంలో నేను ఒప్పుకుంటాను, నేను శివన్ తప్పుగా అనుకున్నానని. కానీ శివ చేసిన మిగతా పనులు వాటిని నేను ఎలా మర్చిపోగలను? ఈ రోజు నేను చూపిస్తాను బలాత్కారం అంటే ఎలా ఉంటుందని. శివ నా విషయంలో చాలా తప్పులు చేశాడు. చాలా చెడ్డ మనిషి శివ. నేను అతన్ని అసలు ఎప్పటికీ క్షమించలేను. అమ్మా అశ్విని, క్యాండిల్ సూది తొందరగా కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ashwini. Happy birthday to you. ఒక నిమిషం. నాకు తెలుసు ఈరోజు అశ్వినికి మాత్రమే పుట్టినరోజు అని. కానీ ఈరోజు మీరందరూ కూడా మీ భార్యలకి మీ చేత్తోనే కేక్ తినిపించాలని కోరుకుంటున్నాను. దానివల్ల బంధాలలో ప్రేమ పెరుగుతుంది. ఓ రియల్లీ? ఇంకా పెళ్లి కానే లేదు కానీ ఇప్పుడే నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి హస్బెండ్ అండ్ వైఫ్ బంధాల గురించి. అరే రండి తినిపించండి. ఈ కేక్ నేను మీకోసం కట్ చేసి తీసుకొచ్చాను. దీన్ని మీరు తినాలి గంగా. తీసుకోండి. మీరే నిర్ణయించుకోండి. ప్రేమగా తింటారా లేక బలవంతంగా తినిపించాలా? చూడండి, నేను టీవీలో చాలాసార్లు చూశాను. కేకును తినిపించడంతో పాటు వాళ్ళ మొహాన్ని కూడా రాస్తూ ఉంటారు. మీరే ఆలోచించుకోండి. ఒకవేళ నేను దీన్ని మీ మొహానికి రాశానంటే అప్పుడు నా చెయ్యి మీ మొహాన్ని తాకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి?